నార్సింగి ప్రాంతానికి సంబంధించినటువంటి రెవెన్యూ, పోలీస్, భారతీయ జనతా పార్టీ నాయకులు, గ్రామంలో ఉన్నటువంటి యువకులందరూ కష్టపడి ప్రజలకి నష్టం జరగకుండా ఉండేందుకు కష్టపడుతూ ఉన్నారు. ఈ సందర్భంగా ఈ నార్సింగి చుట్టుపక్కల ఉన్నటువంటి యువకుల్ని నేను ఈ సందర్భంగా ప్రత్యేకంగా అభినందిస్తా ఉన్నాను. ఎందుకంటే ఒక కారు నీళ్లలో కొట్టుకుపోతున్న సందర్భం లోపల కారులో ఉన్నటువంటి వ్యక్తులందరినీ కూడా కాపాడి సాటి మనిషి కష్టంలో ఉంటే ఎట్లా నిలబడాలనే విషయం లోపల సహాయపడినందుకు నార్సింగి పట్టణ పరిసర ప్రాంతాల్లో ఉండేటువంటి యువకులందరినీ కూడా ఈ సందర్భంగా నేను ప్రత్యేకంగా అభినందిస్తూ, రానున్న 24 గంటలు కూడా వర్షం పరిస్థితి ఇంకా కంటిన్యూ అయ్యేటట్టు కనపడతా ఉంది. కాబట్టి కొంచెం ప్రజలు, రైతన్నలు అప్రమత్తంగా ఉండాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. విద్యుత్ శాఖ అధికారులు కూడా ఎక్కడైనా కరెంటు వైర్లు తెగిపడితే వెంటనే దాన్ని డిస్కనెక్ట్ చేయకపోతే కరెంటు షాక్ ఇతరత్ర నష్టాలు జరుగుతాయి. కాబట్టి దయచేసి అవసరం లేదు అనుకుంటే ఇంట్లోంచి బయటికి రావద్దు. సాధ్యమైనంత వరకు ఇంట్లో ఉండడానికి ప్రయత్నం చేయండి. నార్సింగ్లో ఇందాకనే ఒక దళిత సోదరునికి సంబంధించినటువంటి ఇల్లు కూడా కూలిపోయిందని చెప్పి తప్పు వెళ్ళమనుకుంటే వారి ఇల్లు కూడా కూలిపోయింది. లింగంకి సంబంధించినటువంటి ఇల్లు కూలిపోయిందని చెప్పడం జరిగింది. రెవెన్యూ అధికారులతో కలిసి వారి ఇంటికి సరి అయినటువంటి పరిహారం ఇప్పించడానికి ప్రయత్నం చేస్తాం. పూరిపాకలు, గుడిసెలు, పాతకాలంలో కట్టినటువంటి పెంకుటిన్లు ఏవైతే ఉంటాయో దయచేసి రెవెన్యూ సిబ్బందికి నా విజ్ఞప్తి, ఆ ఇళ్లలో నివాసం ఉంటున్నటువంటి వ్యక్తుల్ని ఆర్సీసీ బిల్డింగ్లకి, కమ్యూనిటీ హాల్స్లకి షిఫ్ట్ చేయండి. కంటిన్యూస్ గా వర్షం కురవడం వల్ల ఆ గోడలు కూలిపోతే తిరిగి ఊహించలేనటువంటి నష్టం జరుగుతుంది. కాబట్టి దయచేసి ప్రాథమికంగా అందరినీ కాపాడదాం. తర్వాత నష్టపరిహారం ఎట్లా ఇవ్వాలి, ఎవరెవరికి ఏ రకంగా ఆదుకోవాలనే విషయం లోపల ఖచ్చితంగా మాట్లాడతాం.